తమిళనాడులో రిసార్ట్ రాజకీయం చాలా ఆసక్తికరంగా సాగుతోంది. పుదుచ్చేరిలోని ఒక రిసార్ట్ కి 30 మంది ఎమ్మెల్యేలను తరలించారు అన్నాడీఎంకే నేతలు. వ్యూహాత్మకంగా రిసార్ట్లన్నీ కూడా మారుతున్నారు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు. పుదుచ్చేరిలో ఇప్పటికే 3 రిసార్ట్లు మారారు. అందులో అన్నాడీఎంకే వైపు మొగ్గు చూపుతున్నటువంటి ఎమ్మెల్యేలను పళనిస్వామి బుజ్జగిస్తున్నారు. మాజీ మంత్రి సివి షణ్ముగం గ్రూపులో 30 మంది ఎమ్మెల్యేలున్నారు. తమిళనాడులో రిసార్ట్ రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. పుదుచ్చేరిలోని ఒక రిసార్ట్ కి 30 మంది ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే నేతలు తరలించారు. వ్యూహాత్మకంగా రిసార్ట్లు మారుతున్నారు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు. పుదుచ్చేరిలో ఇప్పటికే 3 రిసార్ట్లు మార్చేశారు. ఇందులో అన్నాడీఎంకే వైపు మొగ్గు చూపుతున్నటువంటి ఎమ్మెల్యేలను పళనిస్వామి బుజ్జగిస్తున్నారు. మాజీ మంత్రి సివి షణ్ముగం గ్రూపులో 30 మంది ఎమ్మెల్యేలున్నారు. తమిళనాడులో ప్రస్తుతం ఈ రిసార్ట్ రాజకీయం చాలా ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ఎటు నుంచి ఎటు టర్న్ తీసుకోబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. పుదుచ్చేరిలోని ఒక రిసార్ట్ కి ఇప్పటికే 30 మంది ఎమ్మెల్యేలను ఏఐడీఎంకే నేతలు తరలించడం జరిగింది. వ్యూహాత్మకంగా రిసార్ట్లన్నీ కూడా మారుతూ ఉన్నారు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, అసలు ఏం జరగబోతోంది? చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రతి నిమిషం కూడా మారుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి తమిళనాడులో. సో ఎటు టర్న్ తీసుకోబోతుంది ఈ రిసార్ట్ రాజకీయం? ఖచ్చితంగా ఏదైతే టీవీకే పార్టీలో జరుగుతున్నటువంటి అలజడి మొత్తం ఏఐడీఎంకే మొత్తాన్ని కూడా కుదిపేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తం ఏదైతే టీవీకే మద్దతు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఏఐడీఎంకేకు ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. దానికి కారణం కూడా లేకపోలేదు. దానికి ముఖ్య కారణం టీవీకే పార్టీలో ఉన్నటువంటి సెంగోటేయన్ అనే చెప్పాలి. అతని వల్లే ఇప్పుడు ప్రస్తుతం ఏఐడీఎంకేకి సంబంధించినటువంటి వివిధ రకాలమైనటువంటి ఇబ్బందుల నుండి కూడా పడుతున్నట్టు దానికి కారణం కూడా ఆయనటువంటి మాటను కూడా ఏఐడీఎంకే నేతలు కూడా స్వయంగా చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఇప్పటికే మెజారిటీ కోసం 108 ఉంటే ఇంకొక 10 సీట్ల కోసం కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చింది మిగిలిన 6 సీట్ల కోసం 3 చిన్న పార్టీలతో కూడా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సమయంలోనే ఏఐడీఎంకేకి సంబంధించినటువంటి 2 వర్గాలుగా విడిపోవడం కూడా జరిగింది. మొత్తం 57 మంది ఎమ్మెల్యేలు ఉంటే 20 మంది పళనిస్వామి వర్గంగా, మరొక 27 మంది మాత్రం వేలుమణితో పాటు మరొక షణ్ముగం ఎవరైతే మాజీ మంత్రులు సీనియర్ నేతలుగా ఉన్నారో ప్రస్తుతం ఎన్నికల్లో వారు కూడా గెలవడం కూడా జరిగింది. సో వారితో వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం రిసార్ట్ లో వాళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా పైకి ఏఐడీఎంకే మాత్రం అధికారికంగా వాటన్నిటిని కూడా ఖండిస్తున్నాం, మేమంతా యూనిటీగా ఉన్నామని చెప్తున్నట్టుగా మాత్రం రిసార్ట్ రాజకీయాలు అయితే ఏఐడీఎంకేలో జోరుగా సాగుతున్నాయి. నిన్న రాత్రి రిసార్ట్కి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడే ఉండిపోవడం కూడా జరిగింది. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా అక్కడే ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక రిసార్ట్ నుంచి మరొక రిసార్ట్ కూడా మధ్యాహ్నం మారినటువంటి పరిస్థితి. ఇలా ఎందుకు రిసార్ట్లు మారాల్సి వచ్చిందంటే మాత్రం ఎవరు కూడా ఆ పార్టీ నుంచి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా స్పందించడం లేదని చెప్పుకోవాలి. కేవలం సాధారణంగా పళనిస్వామి ఆదేశాలతోనే మేము వెళ్ళామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఆసక్తికరంగా పళనిస్వామి కూడా కొద్దిసేపటి క్రితమే యాక్చువల్ గా గవర్నర్ తో మీట్ అవ్వాల్సినటువంటి పళనిస్వామి ఆకస్మికంగా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుని నేరుగా పాండిచేరికి బయలుదేరడం కూడా జరిగింది. అక్కడ రిసార్ట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఆయన కలవబోతున్నారు. అయితే ఏఐడీఎంకేలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి కలవరం ఏంటంటే 2గా విడిపోయినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం చాలా మంది కూడా సెంగోటియన్తో టచ్ లో ఉన్నారు. మాజీ మంత్రి ఆయన టీవీకే పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోతే మాత్రం 20-25 మంది దాకా వెళ్ళిపోతే మాత్రం అబ్సల్యూట్ మెజారిటీ కూడా ఆ పార్టీకి లభిస్తుంది. అలా జరిగితే మాత్రం ఏఐడీఎంకే 2గా చీలిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడే ఎమ్మెల్యేలుగా చీలిపోయినటువంటి వాళ్ళు పార్టీ పరంగా కూడా అది అత్యంత దారుణమైనటువంటి పతనానికి దారితీస్తుందన్న భయాల నేపథ్యంలోనే పళనిస్వామి ఇప్పుడు నేరుగా పాండిచేరికి వెళ్లబోతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రిసార్ట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కలిసి తన మీద గత 2-3 రోజులుగా కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తెస్తున్నటువంటి ఎమ్మెల్యేలతోనూ మాజీ మంత్రులు సీనియర్ నేతలు అందరితో కూడా భేటీ కాబోతున్నారు. ఎమ్మెల్యేలను ఇటు పార్టీ నేతలను వదులుకోవడం కంటే మద్దతు ఇవ్వడం బెటర్ అనేటువంటి ఆలోచన
ప్రస్తుతానికైతే ఏఐడిఎంకేలో వస్తుంది. అందుకోసం బీజేపీతో తెగదంపులు చేసుకోవడానికైనా కూడా తాము సిద్ధమనేటువంటి వాదనను మరికొద్ది మంది నేతలు కూడా ముందు పెట్టినటువంటి నేపథ్యంలో ఏ విధంగా తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను సముదాయిస్తారు, చర్చలతో వారు శాంతించేటువంటి పని లేకపోవడం కారణంగా పళనిస్వామి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ఇంకొక వెర్షన్ ఖచ్చితంగా ఆపరేషన్ ఆకర్షకు ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు లోను కాకుండా ఉండేందుకే రిసార్ట్ లో పెట్టామని మాత్రం పళనిస్వామి వర్గం నేతలు చెబుతున్నటువంటి క్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎవరికి అంతుపట్టని విధంగా మారినటువంటి నేపథ్యంలో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే రిసార్ట్ రాజకీయాలైతే ప్రస్తుతం తమిళనాడులో జోరుగా సాగుతుంది. ఒక్క ఏఐడిఎంకే కాదు, టీవీకే పార్టీ పరిస్థితి కూడా అంతే. గత 3 రోజులుగా కూడా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రిసార్ట్ లోనే ఉన్నారు, మహాబలిపురం రిసార్ట్ లోనే. ఇప్పుడు ఉదయం నుంచి కూడా సమావేశం జరుగుతుంది. సమావేశం ముగిసిన తర్వాత కూడా నేరుగా రిసార్ట్ కే వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇలా అన్ని పార్టీలు కూడా రిసార్ట్ రాజకీయాలని మరొకసారి నమ్ముకున్నాయి. అయితే అత్యంత ఎఫెక్టివ్ గా అయితే ప్రస్తుతం ఏఐడిఎంకే పార్టీకి పడినటువంటి నేపథ్యంలో నేరుగా వెళ్లేటువంటి పళనిస్వామి పాండిచేరిలో ఉన్నటువంటి తన ఎమ్మెల్యేలతో పాటు తనను వ్యతిరేకిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అందరితో కూడా ఏ విధంగా వారిని చర్చలు జరుపుతారు, ఏ విధంగా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తారనేది మాత్రం చాలా చాలా ఆసక్తికరంగా మారింది. అయితే దానికి ఒకే ఒక అవకాశం ఉంటుంది. దానికి ఉన్నదల్లా ఒకటే, రేపు గనుక ఈ చిన్న పార్టీలన్నీ గనుక టీవీకే పార్టీకి మద్దతు ఇస్తే మాత్రం ఏఐడిఎంకే వచ్చేటువంటి ముప్పేమీ లేదు. కానీ ఒకవేళ అలా జరగకపోతే మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ ఆకర్షణ ప్లాన్ బిలో భాగంగా టీవీకే అయితే ఖచ్చితంగా ఏఐడిఎంకే ఎమ్మెల్యేలనే టార్గెట్ చేస్తుంది. కాబట్టి పరిస్థితి అంతా పూర్తిగా మారిపోయేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకే అత్యంత జాగ్రత్తగా కూడా పళనిస్వామి తన అడుగులను వేస్తున్నారు. తన పార్టీ తన మద్దతుదారులను కాపాడుకోవడమే కాకుండా తనను వ్యతిరేకిస్తున్నటువంటి వారందరినీ కూడా కలుపుకుని పోవడానికైతే సకల ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముందస్తుగానే టీవీకే పార్టీ పెద్దలకైతే కొద్దిమంది సీనియర్ నేతలకైతే చెప్పడం కూడా జరిగింది.